వైభవంగా దుర్గమ్మ తల్లికి ఆషాఢం బోనాల ఉత్సవం పెద్దాపూర్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ దుర్గమ్మ తల్లికి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో తలపై బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కలకలలాడింది. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, మంగళ హారతులు, భక్తులు జయ జయ ధ్వానాలతో గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ మనీషా బాలరాజు గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పెద్దాపూర్ సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు, ఊరి గ్రామ సంస్థలందరూ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఉత్సాహంగా ఈ యొక్క దుర్గాభవాని జాతర ఉత్సాహంగా జరగడం జరుగుతుంది. పెద్దాపూర్ గ్రామ సభ్యులందరూ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సాహం జరుగుతుంది. 25-30 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నేను మన గ్రామ సర్పంచ్ బాలరాజు గారు మరియు ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకయ్య నరసింహగౌడ్ గారి ఆధ్వర్యంలో కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేను ఈ జాతర మహోత్సవ కార్యక్రమం 3 రోజులు నిన్న గంగపోయి జలగడ తీసుకోవడం జరిగింది. ఈరోజు బోనాలు, రేపు అమ్మవారు రతుల రంగాల కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి మా యొక్క
మా కుటుంబ సభ్యులు మరియు మా ఆడపడుచులు, మా అమ్మలు, మా అక్కలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈరోజు నైవేద్యాలు సమర్పించి అంతరంగ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి, యువత కానివ్వండి, ఆలయ కమిటీ మరియు గ్రామ సర్పంచ్, వివిధ పాలకవర్గం వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ హృదయపూర్వక ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే అమ్మవారు అందరికీ వివిధ రకాలుగా వాళ్ళ ఆచార సంప్రదాయ ప్రకారం వివిధ కార్యక్రమాలు బోనాలు కానీ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని దుర్గాభవాని మాతానికి 3 రోజులు ముఖ్యంగా గంగ పోవడం కానీ, బోనాలు తీయడం, ఇంకో రోజు రథుడు గంగాలని చెప్పేసి 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అందరూ గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులు కుల మతాలకు అతీతంగా యువకులకు మరియు మహిళా మనులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో అందరం కూడా కలిసిమెలిసిగా మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున జనం కూడా జాగృతం అవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి దయతోటి, అమ్మవారి భక్తి శ్రద్ధ, మేమందర ప్రజల భక్తి శ్రద్ధతోటి అమ్మవారికి పూజించుకొని ఆ యొక్క అమ్మవారి కటాక్షాలు గ్రామ ప్రజల మీద చల్లగా చూడాలని, పాడి పంటలు కానీ, వ్యవసాయాలు కానీ మరియు వివిధ రకాల వ్యాపారాలు సుభిక్షంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ జాతర ప్రారంభించడం జరిగింది. రేపటితో ప్రోగ్రామ్ జాతర కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధతో కొలవాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దాక్షణాలు కూడా ప్రజలకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సహకరించిన పెద్ద మనుషులకు, గ్రామస్తులకు, యువకులకు, మహిళలకు అందరికీ పేరు పేరు